నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. కశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ అయింది. పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి, ఎప్పుడు అవుతుంది, అది చేస్తారా లేకపోతే న్యాచురల్గా అవుతుందా, ఆర్టిఫిషియల్గా జరుగుతుందా, ఇవన్నీ కూడా మనకు సమాచారం ఇచ్చేందుకు మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి సార్? ఎందుకు చేస్తారా దాన్ని ఆర్టిఫిషియల్గా, లేదంటే దానికి అదే అవుతుందా? అదైనప్పుడు ఎందుకు అంతగానం వర్షం పడుతుంది, అంతమంది ఎందుకు చనిపోయారు అసలు కాశ్మీర్లో? క్లౌడ్ బర్స్ట్ అనేది ఆర్టిఫిషియల్ గా ఏమి చేయడానికి వీలు కాదండి. ఇది ప్రకృతి సహజంగా జరిగే పరిణామమే. అయితే ఇందులో ఏమవుతుందంటే సడన్ గా ఒక 2 నుంచి 3 గంటల సమయంలో ఒక పెద్ద క్యుములోనింబస్ మేఘం అనేది ఏర్పడటము, అది సడన్ గా అతి తీవ్ర వర్షపాతం, అంటే ఒక ఇంచుమించు 1 గంట సమయంలో చాలా తక్కువ ప్రదేశంలో అత్యధిక వర్షపాతం, అంటే 15 సెంటీమీటర్లు దాటి 1 గంటలో ఒకే ప్రాంతంలో కాన్సన్ట్రేటెడ్ గా మేబీ 5 to 10 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో మాత్రమే సడన్ గా ఆ వర్షపాతం అంతా 15 సెంటీమీటర్ల నుంచి ఇంచుమించు 30 సెంటీమీటర్ల వరకు కూడా 1 గంట పావు ఈ సమయంలో పడిపోతే దాన్ని మనం ఐఎండి ఇది ప్రకారం మనం క్లౌడ్ బర్స్ట్ అని అంటామండి. ఓకే, అలా ఎందుకు ఒక్క ప్రాంతంలోనే ఎందుకు అవుతుంది సార్? ఒకేసారి అవుతుందా, లేకపోతే మళ్ళీ మళ్ళీ అయ్యే అవకాశాలు ఉంటాయా అదే ప్లేస్ లో? మళ్ళీ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటుంది. అయితే ఒక ప్రాంతంలో ఎందుకు అవుతుంది అనేది అన్నదానికి ఏమిటంటే ఎక్కువగా హిల్లీ రీజియన్స్ లో అవుతుందండి. హిల్లీ రీజియన్స్ లో ఏమవుతుందంటే ఈ ప్లేసెస్ లో అవుతుందా? హిల్లీ రీజియన్స్ లో ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది దీనికి. అయితే ఈ హిల్లీ రీజియన్స్ లో ఏంటవుతుందంటే బాగా కొంచెం 4-5 రోజులు ఎండగా ఉండి వేడిమి ఉన్న తర్వాత మంచి తేమతో కూడిన గాలులు కనుక ఆ హిల్స్ వైపు వీచినట్టయితే ఈ తేమ కలిగిన గాలులన్నీ ఆ హిల్ యొక్క వాలు గుండా సడన్ గా పైకి వెళ్ళిపోతాయి. సడన్ గా హిల్ అడ్డం రావడం వల్ల హిల్ యొక్క ఈ వాలుగా ఉంటుంది కదా హిల్, ఆ హిల్ ఆనుకుని ఈ గాలులన్నీ సడన్ గా పైకి వెళ్ళిపోయి అక్కడ క్లౌడ్ కూడా చాలా సడన్ గా ఒక 1 or 2 అవర్స్ లో పెద్ద క్యుములోనింబస్ మేఘం ఏర్పడటము, అది వెంటనే 1 గంటలో అత్యధిక వర్షపాతం వచ్చేయడము, ఆ వర్షపాతం అంతా కూడా ఆ హిల్ రీజియన్ లో పడటం వల్ల అది చాలా స్పీడ్ గా ఉధృతిగా ఒక వేగంగా వాగులాగా ఒక అత్యంత వేగంగా దిగుకు రావడం వల్ల ఆ దిగువనున్న ప్రదేశాలు సడన్ గా మనకి కొట్టుకుని వెళ్ళిపోయి మనకి ల్యాండ్ స్లైడ్ ఇలాంటివన్నీ జరగడం కూడా ఎక్కువ హిల్లీ రీజియన్స్ లో చూస్తాము. అయితే మన ప్రాంతంలో కూడా అప్పుడప్పుడు మనకి తీవ్రంగా వేడిమి ఉండి వేసవి కాలంలో చాలా రేర్ గా క్యుములోనింబస్ మేఘాలు మనకి రెగ్యులర్ గా ఏర్పడతాయి. అయితే క్లౌడ్ బర్స్ట్ అనేది మనకి మన ప్రాంతంలో రేర్ గా జరిగే ఫినామినా అండి. ఓన్లీ సైక్లోన్. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ అనేది వాతావరణ శాఖ ముందుగా కనిపెట్టలేదా? ఏమి అలాంటి సిమ్టమ్స్ కానీ, లేకపోతే క్లౌడ్ బరస్ట్ ఈ ప్లేస్ లో అవుతుంది అని కానీ మీరు ముందుగా కనిపెట్టలేరా? క్లౌడ్ బర్స్ట్ అవుతుంది అంటే క్లౌడ్ ఫార్మేషన్ అయిన తర్వాత మనకి రాడార్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటుంది. రాడార్ స్క్రీన్ లో అది గ్రాడ్యువల్ గా పెరుగుతోంది, ఉధృతి పెరుగుతోంది అన్న సంగతి మనకి అర్థమవుతుంది. అయితే ప్రాంతాన్ని బట్టి మనం కొద్దిగా అంచనా వేయడానికి ఉంటుంది, కానీ అది గ్రాడ్యువల్ గా రెయిన్ పడుతుందా లేదంటే ఒకేసారి బర్స్ట్ లాగా 1 hour లో మొత్తం అందులో ఉన్న రైన్ ఫాల్ అంతా తుడిచిపెట్టుకుని పోయేలాగా సడన్ గా పడిపోతుందా అన్నది మనం ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం అండి. ఓకే, అంటే అట్లీస్ట్ కొంచెం ఏమైనా తెలిస్తే అక్కడ వాళ్ళని అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అడిగాను నేను. అంటే ఈ మేఘం, ఈ క్యుములోనింబస్ మేఘం అనేది ఏర్పడటమే 1 గంట 2 గంటల్లో ఏర్పడిపోతుంది. అది మూవ్ అవుతుందంటే ఏర్పడిన ప్లేస్ లోనే ఉండిపోతుందా క్యుములోనింబస్ ఆ మేఘం? క్యుములోనింబస్ మేఘం అది జనరల్ గా ఏర్పడిన ప్రదేశానికి ఇంచుమించు అదే ప్రాంతంలో అది వర్షపాతం సంభవిస్తుంది అనమాట. సో మనకి ఆ ప్రాంతంలో తీవ్ర వర్షపాతానికి అవకాశం ఉంది అన్నది మార్నింగ్ మన ఫోర్కాస్ట్ లో తెలుస్తుంది. అయితే అది క్లౌడ్ బర్స్ట్ అని నిర్ణయించడానికి మటుకు చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. పైగా ఈ సమాచారాన్ని అక్కడికి చేరవేసి ఆ ప్రాంతంలో ఉన్న వారిని హెచ్చరించడానికి
అతి తక్కువ సమయం ఉంటుందండి. అంటే అంతగా మన దగ్గర సాంకేతికత లేదేమోనండి. సాంకేతికత ఉందండి. మన రాడార్ స్క్రీన్ మీద అది కనపడుతుంది. అయితే అది ఒక 10 నిమిషాల్లో, ఒక పావు గంటలో అందులో ఉన్న వర్షపాతం అంతా పడిపోతుంది అన్నదానికి మనకి సాంకేతికంగా కూడా కనిపెట్టే అవకాశం లేదు. ఈవెన్ మనం కనిపెట్టినా కూడా మన రాడార్లు ఒక 250, 500 కిలోమీటర్ల దూరం నుంచి దాన్ని గమనిస్తూ ఉంటాయి. సో ఈ సమాచారాన్ని తక్షణం అక్కడికి చేరవేసి, ఎందుకంటే ప్రతి హిల్ రీజియన్ లోనూ మన రాడార్ ఉండదు. మన రాడార్ అన్నది ఒక చోట ఏర్పరిస్తే అది 500 to 250 to 500 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. సో ప్రతి 250, 300 కిలోమీటర్లు కవర్ చేసేలాగా మనకి రాడార్లు ఉంటాయి. సో ప్రతి చోట మనం రాడార్ పెట్టలేము. సో ఈ 250 కిలోమీటర్లు, మనకి 200 కిలోమీటర్లు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అక్కడ మనకి రెయిన్ ఫాల్ పడే అవకాశం ఉంది అన్న సంగతి మనకి తెలుస్తుంది. మనం మామూలుగా హెవీ రెయిన్ ఫాల్ కి వార్నింగ్ నౌకాస్ట్ బులెటిన్ అని ఇప్పుడు మేము ప్రతి 3 గంటలకి బేస్డ్ ఆన్ రాడార్ పిక్చర్, అంటే మనకి మార్నింగ్ ఫోర్కాస్ట్ డిసైడ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడున్న డేటా మనకి ఏముంది, దగ్గరలో ఏమన్నా సినాప్టిక్ సిచ్యుయేషన్ ఉందా, భారీ వర్షాలు పడటానికి అవకాశం ఏముంది, అల్పపీడనం ఉందా, టెంపరేచర్ ఎంత ఉంది, దీని అంతటిని బట్టి రాగల 7 రోజులకి మనం మార్నింగ్ అరౌండ్ 12-12:30కి రాగల 7 రోజులకి బ్రాడ్ గా ఏ ప్రాంతంలో వర్షం పడుతుంది, ఎక్కడ భారీ వర్షం పడుతుంది అన్నది మనం రిపోర్ట్ తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత మనం ఏ ప్రాంతంలో అయితే భారీ వర్షాలు ఈ రోజు పడతాయి అనుకున్నామో వాటిని గమనించడానికి మనం రాడార్ స్క్రీన్ దగ్గర పెట్టుకుని నిత్యం గమనిస్తూ ఉంటారు. 24/7 దానికి ఒక డ్యూటీ ఆఫీసర్, అసిస్టెంట్స్ ఉంటారు. సో ఇందులో ఏంటంటే మనం అనుకున్న జిల్లాలు, ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర వర్షపాతం పడే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నిజంగా క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయా, అవి ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఏ వైపు మూవ్ అవుతున్నాయి, ఇవన్నీ మనం రాడార్ స్క్రీన్ మీద చూడగలుగుతాం. వన్స్ మనం రాడార్ స్క్రీన్ మీద చూసిన తర్వాత సంబంధిత అధికారులకి మనం అవర్లీ బులెటిన్, హాఫ్ ఎన్ అవర్లీ బులెటిన్, ఇట్లా వాళ్ళకి జిల్లా కలెక్టర్లకి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, ఎన్డీఎంఏ వారికి తక్షణం దాన్ని మనం చేరవేయడం జరుగుతుంది. అయితే క్లౌడ్ బర్స్ట్ జరుగుతుంది అని ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. రైట్ అండి. ఎప్పుడన్నా మనకి హైదరాబాద్ లో కానీ లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ క్లౌడ్ బర్స్ట్ అయిన సంఘటనలు ఉన్నాయా అండి? ములుగు జిల్లాలో 64 సెంటీమీటర్ల వర్షపాతం ఒక బహుశా 2021లోనండి. ఒక 30 గంటల్లో 63-64 సెంటీమీటర్ల వర్షపాతం జరిగింది. అందులో ఒక గంట 2 గంటలు ఇంచుమించుగా క్లౌడ్ బర్స్ట్ అనే సిచ్యుయేషన్ ఉంది అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నమస్తే.